వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏ నిర్ణయం తీసుకున్నా అది జాతీయవాద భావజాలం వైపు అడుగులు వేస్తూ మతోన్మాదాన్ని పాతిపెట్టే విధంగా ఉంటుంది. ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శం. ఈరోజు బుల్డోజర్ బాబాగా వెనుకబడిపోయిన ఉత్తరప్రదేశ్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడం కోసం ఆయన చేస్తున్న కృషి ప్రతి ఒక్కరూ అభినందించదగింది. అంతేకాదు ఆయన్ని చూసి చాలామంది సీఎంలు కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అడుగుజాడల్లో నడుస్తామనే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇప్పుడు మదర్సా బోర్డులు ఏవైతే ఉన్నత విద్యకు సంబంధించి డిగ్రీలు ఇస్తున్నాయో అవి మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. ఆ డిగ్రీలు ఏంటంటే కామిల్, ఫాజిల్ ఇలా డిగ్రీలు ఇస్తూ ఉంటాయి. వీటికి సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. నిజంగా కూడా ఇలాంటి నిర్ణయాలను తీసుకోవాలి అంటే యోగి ఆదిత్యనాథ్ లాంటి ముఖ్యమంత్రితోనే సాధ్యమవుతుంది. ఈ డిగ్రీలు ఏంటంటే మదర్సాలు ఇస్తాయన్నమాట. సో మదర్సాలు ఇచ్చే డిగ్రీలు అనేది సాధారణ ఉన్నత విద్యతో సమానమైనవి కాదు. అట్లా అంగీకరించడానికి వీల్లేదు. అంటే జనరల్గా ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాం, మన దగ్గర కాకతీయ యూనివర్సిటీ లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ ఇలా ఉంది కదా. ఈ యూనివర్సిటీలో చదివిన డిగ్రీలు మదర్సా నుంచి చదివిన డిగ్రీలు సమానం కాదు. ఆ రెండు సమానం అనే విధంగా చూడకూడదు అని ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. మదర్సా బోర్డులో విద్యను వివిధ స్థాయిలుగా వర్గీకరిస్తారు. ఆ వర్గీకరణ ఏంటి అనేది నేను చెప్తా. ఇక 5వ తరగతికి ప్రాథమిక విద్య నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5వ తరగతి వరకు నేర్పించేదాన్ని తహతానియా అని అంటారు. అలాగే 8వ తరగతికి సమానం మిడిల్ స్కూల్ ఫోకానియా అని అంటారు. అలీం అంటే ఏంటంటే ఇంటర్మీడియట్ తరగతికి సమానం. అలీం పూర్తి చేసిన వారికి ఏఎంయు అంటే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జేఎంఐ జమియా మిలాయా ఇస్లామియా, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, దీన్ని ఎంఏఎన్యుయు అని పిలుస్తుంటారు. ఇలాంటి వర్సిటీలలో ఏమి ఇస్తారంటే డిగ్రీ ప్రవేశాలకు అర్హత ఇస్తారు. ఎవరైతే ఈ ఇంటర్ సెకండ్ ఇయర్ని నేను ఇందాక చెప్పాగా అలీం పూర్తి చేస్తారో అలీం పూర్తి చేసిన వాళ్ళకు ఈ యూనివర్సిటీల నుంచి డిగ్రీలు చేయడానికి ప్రవేశ పరీక్షలు ఉంటాయి. వాటి ద్వారా డిగ్రీ ప్రవేశాలు అయితే దాని ద్వారా సర్టిఫికేట్ ఇస్తారు. అవి ఏంటంటే అట్లా ఇచ్చే వాటిని కామీల్ అంటారు. కామీల్ అంటే ఏంటంటే బిఏతో సమానంగా పరిగణిస్తారు. తర్వాత ఫాజిల్ అని ఉంటుంది. ఫాజిల్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఏతో సమానంగా పరిగణిస్తారు. అయితే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఉన్నత డిగ్రీల చెల్లుబాటును నిరాకరిస్తున్నాం. ఏదైతే బిఏ, ఎంఏ అని చెప్పి వస్తున్నాయో అలాంటివి మీరు మదర్సా విద్య నుంచి తీసుకొచ్చుకున్న సర్టిఫికెట్లు జనరల్ విద్యతో చదువుకొని వచ్చిన విద్యార్థుల సర్టిఫికెట్లకు సమానం కాదు. మరి ఇలా చెప్పడానికి కారణం ఏంటి? ఏదైనా మత వివక్ష అంటే కాదు, ప్రధానమైన కారణం ఉంది. ఏంటి అంటే భారతీయ చట్టాల ప్రకారం ఏదైనా సంస్థ డిగ్రీ లేదా పీజీ డిగ్రీలను అందించాలంటే అది విశ్వవిద్యాలయ నిధుల కమిషన్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ అయి ఉండాలి. మదర్సా బోర్డు ఒక సెకండరీ స్కూల్ బోర్డు తప్ప విశ్వవిద్యాలయం కాదు. కాబట్టి కాలేజీ స్థాయి డిగ్రీలు ఇచ్చే అధికారం మదర్సా బోర్డుకు లేదు. ఇంటర్ వరకు మాత్రమే దానికి అధికారం ఉంది. దానికి అధికారం లేకపోయినా మేము యూనివర్సిటీలు పెట్టేసుకున్నాం, మేము మదర్సా విద్యను బోధించుకుంటాం, దాని ద్వారా సర్టిఫికెట్లు ఇస్తామంటే కుదరదు. దీనికి సంబంధించి గతంలో అలహాబాద్ హైకోర్టు యూపీ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004 రాజ్యాంగ విరుద్ధమని, మత ఆధారిత బోర్డులకు డిగ్రీలు ఇచ్చే హక్కు లేదని పేర్కొంది. ఇక దీని గురించి సుప్రీంకోర్టుకి వెళ్ళిండ్రు. అట్లెట్లా మేము బిఏలు చేయించుకుంటాం, ఎంఏలు చేయించుకుంటాం మా మదర్సా బోర్డుల ద్వారా, మీరు ఎట్లా కాదంటారు అని చెప్పి హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఈ తాత్కాలికంగా స్టే ఇచ్చింది. మదర్సా బోర్డులు 10, 12వ తరగతుల వరకు మాత్రమే విద్యను పర్యవేక్షించగలవు, అంతకు మించి దానికి అధికారం లేదు. ఉన్నత విద్యలో యూజీసీ ప్రమాణాలను పక్కన పెట్టలేము అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. కామిల్ డిగ్రీ ఆధారంగా ఇకపై సాధారణ విశ్వవిద్యాలయాల్లో నేరుగా ఎంఏ లేదా ఆపై చదువుల్లో చేరలేరు. అలాగే ఫాజిల్ ఆధారంగా పిహెచ్డి లేదా ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయలేరు. ఈ కామిలు ఫాజిల్లో చదివిన వాళ్ళు ఏ ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కాదు. వీళ్ళ సర్టిఫికెట్లు పెట్టి ప్రభుత్వ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోకూడదు. అలాగే కామిల్ చదివిన వాళ్ళు అంటే ఎంఏ చేయడం కోసం, బిఏ అని చెప్పా కదా, ఫాజిల్ ఎంఏ చేయడం కోసం సాధారణ యూనివర్సిటీలోకి వస్తే ఆ డిగ్రీని పరిగణలోకి తీసుకోరు. వాళ్ళు ఇంటర్ చదివినట్టే సమానం. మళ్ళీ మా విశ్వవిద్యాలయాల్లోకి వచ్చి సాధారణ డిగ్రీని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇదంతా దేనికి అంటే మదర్సా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండేందుకు.
విద్యార్థులు మదర్సా బోర్డు ద్వారా అలీం పూర్తి చేసిన తర్వాత గుర్తింపు పొందిన రెగ్యులర్ లేదా ఓపెన్ యూనివర్సిటీలలో వీళ్ళు BA లేదా MA పట్టా పొందొచ్చు. ముస్లిం యువత ఒక చేతిలో ఖురాన్ పట్టుకొని మరొక చేతిలో ల్యాప్టాప్ పట్టుకొని ఆధునిక పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యోగి ఆదిత్యనాథ్ చాలా క్లియర్గా చెప్తున్నారు. మత విద్య మాత్రమే కాదు, ఖురాన్ పట్టుకోవాలి, నేర్చుకోవాలి కాదనట్లేదు. అదే ఖురాన్తో పాటు ఇంకో చేతిలో ల్యాప్టాప్ పట్టుకొని జాతీయ భావజాలంతో దేశానికి ఉపయోగపడే ఒక పౌరుడిగా తీర్చిదిద్దాలి అంటే ఈ UGC గుర్తించిన డిగ్రీలతో కార్పొరేట్ సెక్టార్లోకి రావాలి. UGC ద్వారా మాత్రమే డిగ్రీలు PGలు చేయాలి. వాళ్ళ భవిష్యత్తును ఉద్దేశించే వాళ్ళకు ఒక సన్మార్గాన్ని ఇవ్వడం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చాలా క్లియర్గా చెప్తున్నారు. అయితే మదర్సా విద్యా విధానం ప్రాధాన్యత తగ్గుతుందని, ఇప్పటికే ఈ డిగ్రీలు చదువుతున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా కానీ ఒక గొప్ప నిర్ణయం అనే చెప్పొచ్చు. అంటే మదర్సా బోర్డులకు సంబంధించి ఒక పరిమితులు ఉండాలి. ఆ పరిమితి దాటిన తర్వాత ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయో ఆ విద్యా వ్యవస్థలో మాత్రమే చదవాలి. అలాంటి విద్యా ప్రమాణాలతో పాటే ఒక యువత బయటికి రావాలి. ఇది నిజంగా కూడా మంచి పరిణామం, మంచి మార్పు అనే చెప్పొచ్చు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి నిర్ణయాలను మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకోగలరా అని మీరు అనుకుంటున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.